Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to teach you about the grammar topic word stress from intermediate second year English. This topic contains 4 marks in English. So what is called word stress? Stress means it is not a physical stress. It is linked with language pronunciation. So here stress means the syllable that gets more prominence is called stress. The syllable that gets more prominence is called stress. అంటే ఒక పదంలో ఏ సిలబుల్ అయితే ఎక్కువ సౌండ్ ఇస్తుందో దాన్ని స్ట్రెస్ అంటాం. ఏ పదమైనా అందులో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ సిలబుల్స్ ఉంటాయి. మనం ఆ పదాన్ని పలికినప్పుడు ఆ పదంలో ఏదో ఒక సిలబుల్ దగ్గర సౌండ్ రేజ్ అవుతుంది లేదా ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చినటువంటి దాన్నే స్ట్రెస్డ్ సిలబుల్ అని లేదా యాక్సెంటెడ్ సిలబుల్ అని అంటుంటాం. సో అట్లాంటి వాటిని వర్టికల్ బార్ చేత ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ ఆఫెన్ ఇండికేటెడ్ బై ఏ షార్ట్ వర్టికల్ బార్. అంటే స్ట్రెస్ను మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? వర్టికల్ బార్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనే వర్డ్లో 2 సిలబుల్స్ ఉన్నాయి. ఒకటి టీ, రెండోది చర్. సో అప్పుడు టీ అనేది సౌండ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి మనం వర్టికల్ బార్ ఇలా గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం. లాయర్. లా అంటే ఇక్కడ ఎల్ పైన మనకు వర్టికల్ బార్ వస్తుంది. ఎందుకంటే మనం ఆ పదాన్ని వదిలినప్పుడు లాయర్ అంటే ఎల్ పైన ఎక్కువ సౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్. వర్డ్స్ ఆర్ మేడప్ ఆఫ్ 1 or more సిలబుల్స్. అంటే వర్డ్స్ అనేటువంటి ఎలా ఫామ్ అవుతాయి, ఎలా పదాలు ఏర్పడతాయి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలబుల్ చేత ఏర్పడతాయి. ఎట్లా? హౌ? లెట్స్ సీ, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కప్. కప్ అంటే ఒకటే సౌండ్ యూనిట్ ఉంది కాబట్టి 1 సిలబుల్ అంటాం. సో ఇట్లాంటి 1 సిలబుల్ ఉన్న వర్డ్స్ను మోనోసిలబిక్ వర్డ్ అంటుంటాం. మోనోసిలబిక్ వర్డ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. కప్, క్యాట్, పెన్, బుక్. సో ఇట్లా ఒక పదంలో ఒకటే సౌండ్ యూనిట్ ఉంటే వాటిని మోనోసిలబిక్ వర్డ్ అంటుంటాం లేదా మోనోసిలబిక్ వర్డ్స్ అంటుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డాక్టర్. డాక్టర్ అంటే ఇందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 2. కాబట్టి ఇది ఏంటిది? డైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ కంప్యూటర్. కంప్యూటర్ అంటే కంప్యూటర్ 3 సౌండ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రైసిలబిక్ వర్డ్. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇందులో 4 సౌండ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాలీసిలబిక్ వర్డ్. అంటే ఒక పదంలో 3 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటే దాన్ని పాలీసిలబిక్ వర్డ్ అంటారు. ఇప్పుడు ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటిదంటే ఫస్ట్ రూల్ 1 తీసుకుంటే మోనోసిలబిక్ వర్డ్స్ దట్ హ్యావ్ నో స్ట్రెస్, సో కీప్ ద స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ లెటర్. అంటే మోనోసిలబిక్ వర్డ్ అంటే ఏంటి? ఒక పదంలో ఒకటే సౌండ్ యూనిట్ ఉంటే దాన్ని మోనోసిలబిక్ వర్డ్ అంటాం. అట్లాంటివి చాలా ఉంటాయి. అట్లాంటి పదాలలో మొదటి లెటర్కి స్ట్రెస్ మార్క్ గీయాల్సి ఉంటుంది. హౌ? లెట్స్ సీ, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ అంటే ఇందులో ఒకటే సిలబుల్ ఉంది, ఇది మోనోసిలబిక్ వర్డ్. క్యాట్ మోనోసిలబిక్ వర్డ్. మ్యాప్ మోనోసిలబిక్ వర్డ్. సన్ మోనోసిలబిక్ వర్డ్. బెట్ మోనోసిలబిక్ వర్డ్. ర్యాట్ మోనోసిలబిక్ వర్డ్. బుక్ మోనోసిలబిక్ వర్డ్. బాయ్ మోనోసిలబిక్ వర్డ్. ఈ విధంగా మోనోసిలబిక్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మొదటి లెటర్కే వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. డైసిలబిక్ వర్డ్స్ విత్ ఫైనల్ ఆర్ టేక్ ద స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. అంటే డైసిలబిక్ వర్డ్ అంటే ఏంటి? ఒక పదంలో 2 సిలబుల్స్ ఉండి చివరికి 6 కనుక ఉన్నట్లయితే అట్లాంటి పదాలు మొదటి సిలబుల్కు అంటే ఫస్ట్ లెటర్కే వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లా య, ఇందులో 2 సిలబుల్స్ ఉన్నాయి. ఫైనల్ ఆర్ అంటే ఏంటి? చివరికి 6 ఉన్నది. అట్లాంటప్పుడు ఫస్ట్ సిలబుల్లో ఫస్ట్ లెటర్ పైన ఇలా గీయాల్సి ఉంటుంది, లాయర్. అలాగే రీడర్. రీడర్ ఇందులో కూడా 2 సిలబుల్స్ ఉన్నాయి, చివరికి 6 ఉంది. ఫైనల్ ఆర్ అంటే ఏంటి? చివరికి 6 ఉంటే అప్పుడు ఫస్ట్ లెటర్కే వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేయర్,
ఇందులో కూడా 2 సిలబుల్స్ ఉన్నాయి. ఫైనల్ ఆర్ అంటే చివరికి ఆర్ ఉంది, అప్పుడు ఫస్ట్ సిలబుల్ ఇది కాబట్టి అక్కడ స్ట్రెస్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్టర్, ఇందులో 2 సిలబుల్స్ ఉన్నాయి, చివరికి ఆర్ ఉంది, అప్పుడు ఫస్ట్ సిలబుల్కు వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. టీచర్, ఇందులో కూడా 2 సిలబుల్స్ ఉన్నాయి, చివరికి ఆర్ ఉంది, అప్పుడు టీ అనే అక్షరానికి పైన స్ట్రెస్ మార్క్ గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లీడర్, ఇందులో కూడా 2 సిలబుల్స్ ఉన్నాయి, చివరికి ఆర్ ఉంది, అప్పుడు ఎల్ పైన ఇలా వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. రూల్ 3 తీసుకున్నట్లయితే ద వర్డ్స్ దట్ ఎండ్ విత్ TION టేక్ ద స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద ఎండ్ అన్నాడు. అంటే ఏ పదంలోనైనా సరే చివరికి TION ఉంటే చివరి నుండి సెకండ్ సిలబుల్ ఏదైతే ఉంటుందో దానిపైన వర్టికల్ బార్ గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేషన్, ఇందులో TION వచ్చింది, నేషన్ అంటే ఇక్కడ మనకు ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ సిలబుల్ అవుతుంది చివరి నుండి కదా, కాబట్టి సెకండ్ సిలబుల్ అన్నాడు కదా, కాబట్టి ఇది సెకండ్ సిలబుల్ అవుతుంది ఎందుకంటే చివరి నుండి రావాలి. నేషన్. నెక్స్ట్ డెకరేషన్, ఇక్కడ TION వచ్చిందంటే మనం ఎక్కడి నుండి రావాలి, ఇక్కడ చేయాలి, ఫస్ట్ది సెకండ్ది, అప్పుడు సెకండ్ ఏంటిది ఆర్, రేషన్, ఆర్ పైన వర్టికల్ బార్ గీయాలి, డెకరేషన్. నెక్స్ట్ అప్లికేషన్, అప్లికేషన్ TION వచ్చింది, అప్పుడు సెకండ్ సిలబుల్ ఏమవుతుంది కే, సో ఇక్కడ వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్, సో ఇక్కడ ఫస్ట్ది అవుతుంది సెకండ్ అవుతుంది, అప్పుడు నేషన్ అంటే ఎన్ పైన, ఎందుకంటే చివరి నుండి రావాలి కదా. ప్రిపరేషన్, సో ఇక్కడ ప్రిపరేషన్లో చూడండి TION వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఇది సెకండ్ అంటే చివరి నుండి కదా, కాబట్టి ఇక్కడ ఆర్కు వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. కాంబినేషన్, ఇక్కడ కూడా TION వచ్చింది, అప్పుడు ఇది ఫస్ట్ అవుతుంది ఇది సెకండ్ అవుతుంది, చివరి నుండి సెకండ్ ఇది కాబట్టి నేషన్, ఇక్కడ వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రూల్ 4లో ద ఫాలోయింగ్ వర్డ్స్ బిగిన్ విత్ వీక్ ప్రీఫిక్సెస్ సచ్ యాజ్ ఏ, బి, డి, రీ, కాన్ హ్యావ్ ద స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. అంటే ప్రీఫిక్స్ అంటే ఒక పదానికి ముందు యాడ్ చేస్తే ప్రీఫిక్స్ అవుతుంది, సఫిక్స్ అంటే ఒక పదానికి తర్వాత యాడ్ చేస్తే సఫిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ లెట్స్ సీ, ఏ లోన్ అంటే ఇక్కడ లోన్కు ముందు వచ్చింది కదా, అది ప్రీఫిక్స్ అవుతుంది, తర్వాత అయితే సఫిక్స్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిలో ఇక్కడ స్ట్రెస్ ఎక్కడ వస్తుంటున్నాడంటే ఆన్ ద సెకండ్ సిలబుల్ అన్నాడు, అంటే ఇది ఫస్ట్ సిలబుల్ ఇక్కడ నుండి రావాలి, ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది సెకండ్, అప్పుడు ఇక్కడ ఏ లోన్ ఇక్కడ వస్తుంది, బి లో, డి లే, రిలాక్స్, రిపేర్. ఓకే. నెక్స్ట్ అబౌట్, beneath, departure. సో ఈ విధంగా నెక్స్ట్ కన్ఫ్యూజ్, కంటైన్. రూల్ 5 తీసుకుంటే ద వర్డ్స్ దట్ ఎండ్ విత్ ఎవర్, సెల్ఫ్, సెల్వ్స్, టీన్ టేక్ ద స్ట్రెస్ ఆన్ ద సేమ్ సఫిక్సెస్. అంటే సఫిక్స్ అంటే మీకు ఏం చెప్పాను, వర్డ్ చివర యాడ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఎవర్ అంటే హౌ తర్వాత వచ్చింది కాబట్టి అట్లాంటప్పుడు అదే సఫిక్స్, ఇక్కడ సఫిక్స్ ఏంటి ఎవర్, సో దీనిపైనే వస్తుంది. హిమ్ సెల్ఫ్, హిమ్ అనే దానికి సఫిక్స్ ఏంటి సెల్ఫ్, అప్పుడు ఎస్ పైన వస్తుంది. దెమ్ సెల్వ్స్, దెమ్కు సఫిక్స్ ఏంటి సెల్వ్స్, అప్పుడు సఫిక్స్ పైన వస్తుంది. వాట్ ఎవర్, ఇక్కడ సఫిక్స్ ఏంటి ఎవర్, ఎవరి పైన వస్తుంది. హర్ సెల్ఫ్, సెల్ఫ్ అనేది సఫిక్స్ కాబట్టి సఫిక్స్ పైన వస్తుంది. ఐ టీన్, ఇక్కడ టీన్ అనేది కాబట్టి టీ పైన వస్తుంది.
Most words end with ee, eer, et, te, que and are. Take the stress on the last syllable. How? Let's see. For example, ఎంప్లాయీ చివరికి ఎండ్ ఈ వచ్చిందంటే ఇక్కడ వై పైన వస్తుంది ఎంప్లాయీ. నెక్స్ట్ ఇంజనీర్ అంటే ఈ ఇక్కడ వస్తుంది. గజెట్ ఇక్కడ వస్తుంది. యునీక్ ఇక్కడ వస్తుంది. అడ్రస్సీ అంటే ఇక్కడ వస్తుంది. వాలంటీర్ టీర్ అంటే ఇక్కడ టీ పైన వస్తుంది. ఓకే. సిగరెట్ ఇక్కడ వస్తుంది. క్రిటిక్ టీ పైన వస్తుంది. సో ఈ విధంగా మిలియనీర్ ఎన్ పైన వస్తుంది. నెక్స్ట్ ఒక వర్డ్కు ఎన్ అని ఇస్తే నౌన్ అవుతుంది, వి అని ఇస్తే వర్బ్ అవుతుంది. నౌన్ అయితే స్టార్టింగ్లో వర్టికల్ బార్ గీయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాండక్ట్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ కాండక్ట్. సో ఇక్కడ కాండక్ట్ అంటే సి అనేది ఇక్కడ కా అనేటువంటి లెంతీ సౌండ్ ఇస్తుంది కాబట్టి సో సి టేక్ ద స్ట్రెస్ కాబట్టి సి పైన మనం వర్టికల్ బార్ గీయాలి. నెక్స్ట్ కండక్ట్, ఇక్కడ కండక్ట్ డి పైన వస్తుంది. మనకి ఎగ్జామ్లో 10 వర్డ్స్ ఇస్తాడు, 10 వర్డ్స్ వేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ కాటన్, కా అంటే ఇక్కడ లెంతీ సౌండ్ ఇస్తుంది కాబట్టి. నెక్స్ట్ లాయర్, మనకి ఇక్కడ స్ట్రెస్ వస్తుంది ఎల్ పైన. బికాస్ అంటే మనకి ఇక్కడ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది సి పైన వస్తుంది. ఎంజాయ్ అంటే జే పైన స్ట్రెస్ వస్తుంది. లౌడ్ ఎల్ పైన స్ట్రెస్ వస్తుంది. మై సెల్ఫ్ ఎస్ పైన స్ట్రెస్ వస్తుంది. నెక్స్ట్ బయాలజీ ఓ పైన స్ట్రెస్ వస్తుంది. ఇన్విటేషన్ టీ పైన స్ట్రెస్ వస్తుంది. లాజిక్ ఎల్ పైన స్ట్రెస్ వస్తుంది. పయనీర్ ఎన్ పైన స్ట్రెస్ వస్తుంది. సో మనకు బేసికల్గా ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఆ వర్డ్లో ఏ సిలబుల్ దగ్గర సౌండ్ ఎక్కువ రేజ్ అవుతుందో దాన్నే స్ట్రెస్ అంటాం. అక్కడే వర్టికల్ బార్ గీయాలి. దెన్ యూ విల్ గెట్ మార్క్స్.